దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం అనే అనుదిన ధ్యాన కార్యక్రమం క్యూటీ క్వైట్ టైంకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యాన కార్యక్రమంలో మనకు అనుదినం అందిస్తున్నటువంటి విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ఈ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యాన భాగంగా మనకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 8 నుండి 20 వచనాలు. ప్రియుల సమయానుకూలంగా మనం కొన్ని వచనాలు చదివి ధ్యానములకు వెళదాం. 8 నుండి 10 వచనాలు, అలాగే 18 నుండి 20 వచనాలు మనం చదివి నేటి ధ్యాన భాగంలోకి వెళదాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు వాక్యము తెరచి చూడవలసిందిగా మీ ప్రభు పేరట మనం చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. అటు తర్వాత సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకించుకొని ప్రతిదినము తురాను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున వారందరూ ప్రభు వాక్యము వినిరి. ఆ తర్వాత మనం 18 నుండి 20 వచనాలు కూడా చదువుకుందాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలుసుకొని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించినటువంటి వారు అనేకులు తమ పుస్తకాలను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలోకి వెళ్ళక మునుపు నేటి పాఠ్య భాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఈ మాటలను ఆధారం చేసుకొని మనకి ఇవ్వబడినటువంటి ప్రధాన అంశము దేవుని వాక్యం యొక్క శక్తి. దేవుని వాక్యం యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ ద లార్డ్ అనే ఈ అంశంను ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పౌలు ఎఫెసులో 2 సంవత్సరాలు 3 నెలలు ఉండి దేవుని రాజ్యాల గురించి అనేక సంగతులు వారికి బోధించాడు. అలాగే ఆయన చేసినటువంటి అసాధారణమైన అద్భుతాల వలన తమ బోధకు గొప్ప శక్తి కలిగించినట్టుగా దేవుడు పౌలు చేత గొప్ప శక్తినిచ్చేటువంటి కార్యం జరిగించినట్లుగా అనారోగ్యముతో నయమవడానికి, దయ్యాలు వెలగొట్టడానికి అతనికి దేవుడు అనుమతించినట్టుగా ఆనాటి పాఠ్యభాగాలు చూస్తున్నాం ప్రియులారా. అలాగే అది పౌలు అనుకరించేటువంటి ఈ మాదిరిగానే దయ్యాలను వెలగొట్టడానికి చాలామంది ప్రయత్నించిన వారు గాయపడినట్లు కూడా ఈ లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఈ సంఘటనను చూసిన చాలామంది వ్యక్తులు మాయా తంత్రాలను విడిచిపెట్టి దేవుని వద్దకు తిరిగి వచ్చారు. మరియు దేవుని వాక్యం మరింత శక్తితో వ్యాపించినట్టుగా ఈ పాఠ్యభాగ సారాంశాన్ని మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 20వ వచనం ఆధారంగా దేవుడు వాక్యాన్ని మరింత శక్తివంతం చేశాడు. ఎఫెసులోని ఏ భావజాలము లేక తత్వశాస్త్రము, మతము దేవుని యొక్క వాక్యపు శక్తిని ఓడించలేకపోయింది. అయితే పౌలు యొక్క వాగ్దాటి వలన ఈ కార్యం జరగలేదు, కానీ దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి వలన సువార్తను అపహాస్యం చేసేటువంటి లోకములోని కొంతమంది అజ్ఞానం, దుష్టత్వం కారణంగా చాలామంది మనోధైర్యం కోల్పోయారు. అలా కోల్పోకుండా దేవుని వాక్యం యొక్క శక్తిని విశ్వసించి సువార్తను మనం ధైర్యంగా బోధించుట అవసరమైన సంగతి నేటి పాఠ్యభాగం ద్వారా తెలుసుకుంటున్నాం ప్రియులారా. కనుక వాక్యంలో అంత శక్తి ఉన్నది. ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క వాక్యం యొక్క శక్తి ఏంటో మనము ఈ భాగంలో గమనిస్తున్నాం ప్రియులారా. కనుక పౌలు వలె అనేక శక్తిని కార్యక్రమాలు చేయాలని ఆశించినటువంటి అనేక మంది మంత్రగాళ్ళు కూడా తమ జీవితంలో అనేకమైనటువంటి బాధలు పడ్డట్టు చూస్తున్నాం. కాబట్టి స్కవియా కుమారులు ముఖ్యంగా వారు ఏమో చేయాలని ఆశపడ్డారు, కానీ దాన్ని చేయలేకపోయారు. కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా స్కవియా కుమారులు యేసు పేరును ఉపయోగించేందుకు ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. యేసు పేరును మీరు స్వంత కార్యక్రమాలకు లేదా మాయాతంత్రాలుగా ఉపయోగించగలిగేటువంటిది కాదు అని నేటి వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక ఆయన వ్యక్తిగత సన్నిధిని
మనం కోరుతున్నప్పుడు ఆయన నామమును మనము ఆరాధించాలి, ఆయన వాక్యాన్ని పాటించాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలని నేటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని మన జీవితానికి అన్వయించుకోవాల్సిందిగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కనుక దేవుని వాక్యపు యొక్క శక్తి ఎంత గొప్పదో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక వాక్యం చదివి మనము ఈ ధ్యాన కార్యక్రమం ముందుకు వెళ్దాం ప్రియులారా. బైబిల్స్ ఉంటే ఈ వచనం కూడా చూడాల్సిందిగా మీకు ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మీ నిమిత్తమై చదివి వినిపిస్తాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించున్నంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కనుక దేవుని వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పదో గ్రహించినటువంటి ఆనాటి మాంత్రికులు తమ పుస్తకాలు తెచ్చి కాల్చివేసినట్టుగా వాటి వేల 50,000 వెండి రూపాయలు ఉన్నట్టుగా ఆ రోజున గమనిస్తున్న ప్రియులారా. కనుక అంత డబ్బు వృధా అయినా సరే ఇది వ్యర్థమని గమనించినటువంటి వారు దేవుని వాక్యపు శక్తికి ఆధారపడి లోబడి తమ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నారు ప్రియులారా. ఈ రోజున దైవశక్తి ఎంత గొప్పదని ప్రజలు గ్రహిస్తున్నప్పటికీ ప్రభువుకు తమ జీవితాన్ని అంకితం చేసుకోలేకపోతున్నారు. నేటి ధ్యానంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వాక్యం యొక్క శక్తిని నీవు గుర్తించగలిగావా? అలాగైతే ప్రియులారా, దేవుని సన్నిధానంలో మన వ్యక్తిగత జీవితం కొరకు ఎంతో ప్రార్థన, ఆయనను ఆరాధించేటువంటి జీవితం, ఆయన సువార్తను లోకంలో ప్రకటించేటువంటి జీవితానికి మనం సమర్పించుకున్నట ఒక ఉత్తమమైనటువంటి కార్యం ప్రియులారా. ఈ రోజున దేవుని యొక్క వాక్యపు శక్తి ఎంత గొప్పదో పౌలు యొక్క సేవా పరిచర్యలు గమనిస్తున్నాం. ఆ రోజున స్కెవయ కుమారులు మరి పౌలు వలె యేసు నామాన్ని వారు ఉచ్చరించడానికి ప్రయత్నం చేశారు. కానీ సైతానుకు తెలుసు యేసు భక్తులు ఎవరో, లోక భక్తులు ఎవరో. కనుక దేవుని పేరట అనేక మంది ఏదో చేసి దేవుని నామాన్ని అవమానపరచలేరని నేటి పాఠ్యభాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. కనుక ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి ఒక ప్రార్థన చేసుకుందాం. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, మీ యొక్క వాక్యం యొక్క శక్తి నా జీవితం ద్వారా బయలుపరచులాగున సహాయం చేయండి. లోక సంబంధమైనటువంటి ఆలోచన మీద యొక్క మనసు పెట్టకుండా వాక్యపు వెలుగును, వాక్యపు శక్తిని గ్రహించగలిగే కృప మాకు ప్రసాదింప చేయమని, వాక్యపు వెలుగులో ఒక్కసారి మా జీవితాన్ని సరిచేసుకోవడానికి కృపనిమ్మని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు ఈరోజు కూడా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఎక్కడ మన జీవితం లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకుందాం, చేసుకుందాం. కనుక వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ప్రభువుకు మహిమ చెల్లిస్తూ అనేకులకు ప్రభు మాట్లాడే అనుభవాలను పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా మనం బలపరచడానికి అవకాశం తీసుకుందాం ప్రియులారా. కనుక వాక్యం అనగా ఇక్కడ దేవుడు, వాక్యం అనగా ఇక్కడ సత్యం ప్రియులారా. కనుక చాలామంది అనుభవాల మీద ఆధారపడుతున్నారు తప్ప వాక్యం మీద ఆధారపడలేకపోతున్నారు ప్రియులారా. సత్యమును అనగా వాక్యమును అందరూ అనుభవించాలి, కానీ అనుభవాలను ఎవరు సత్యంగా మార్చరాదు. ఎవరి అనుభవం వారిదే. అనుభవాలు మారవచ్చు కానీ సత్యము ఎన్నడూ మారదు ప్రియులారా. కనుక మార్పు చెందని సత్యవాక్యం మీద మన మనసు పెడదాం. ఆ విధంగా చేయుటకు దేవుని కృప మనకు తోడుగా ఉండాలని ఆశిద్దాం. ఎవరైనా బలహీనలుగా ఉన్నటువంటి వారు, వాక్యములో బలహీనమైనటువంటి వారిని గుర్తించి వారిని ప్రభు వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచుటకు ప్రభు మనకు తన కృప అనుగ్రహించాలని ఆశపడదాం. దేవుని వాక్యం యొక్క శక్తిని గ్రహించిన బిడ్డలంగా లోకములో అనేక రక్షణ పొందుటకు, ఈ రక్షణ సువార్తను ప్రకటించుటకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి మనల్ని నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ.